ఎక్కుతున్నాం. చిన్న ట్రెక్కింగ్ ఉంది ఆ పార్కింగ్ ఏరియా నుంచి. సూపర్గా ఉంది, వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. బ్రిడ్జ్ కింద నుంచి శ్రావణ్ బైక్లో నుంచి చేమలు వస్తున్నాయి బయటికి. ఆ చైన్ స్ప్రే నా బండి అయిపోయినప్పుడు పనికొచ్చింది కాదు. రోహిత్ మ్యాప్స్ పెట్టాడు. రే 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 జస్ట్ మిస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మార్నింగ్ ఇప్పుడు టైం 3:50 అవుతుంది. మేము 3:10కి లేచి రెడీ అయ్యాము. సో ఇప్పుడు ఇక్కడి నుంచి గుడిసె వ్యూ పాయింట్కి స్టార్ట్ అవుతున్నాము. అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంటుంది మారేడుమిల్లి నుంచి మనం గుడిసె టాప్కి వెళ్ళటానికి. మధ్యలో ఒక 10 కిలోమీటర్స్ ముందు ఒక చెక్ పోస్ట్ వస్తుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఎంట్రీ తీసుకొని మనం వ్యూ పాయింట్కి వెళ్ళాలి. మేమైతే ఈ జీపు క్యాంపింగ్ ఎక్కడైతే ఉన్నామో వాళ్ళతో మాట్లాడుకున్నాము. మేము 5 మెంబర్స్ ఉన్నాము. 5,000 తీసుకున్నారు. మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయి టోటల్ అక్కడ చిన్న రెడ్ లైట్ కనిపిస్తుంది చూసారా ఈ ప్లేస్లో, అక్కడ వరకు ఉంది. ఇదంతా చెక్ పోస్ట్ అంట. మేము అలా కొంచెం ముందుకొచ్చి మా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. 1 by 1 చాలా స్లోగా మూవ్ అవుతుంది ఈ ట్రాఫిక్ అంతా. అండ్ బైక్స్ ఏమో ఇక్కడ వరకే మ్యాక్సిమం వచ్చి ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నారు చాలామంది. గేట్ ఎత్తండి, గేట్ గేట్ గోలో. ఈ చెక్ పోస్ట్ వరకే మనకు వెహికల్స్ అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి లోకల్స్ వెహికల్ తీసుకొని 1000 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు పైన గుడిసె వ్యూ పాయింట్కి వెళ్ళటానికి. ఇక్కడ నుంచి ఉంది బ్రో, గుడిసె గ్రాస్ ల్యాండ్ ఈకో టూరిజం. రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది. రోడ్డు వర్షాకాలంలో అయితే నాకు తెలిసి అసలు ఎంట్రీ కూడా ఉండదు, మనం వెళ్ళలేం కూడా ఈ రోడ్స్లో. ఈ చలికాలం కాబట్టి రోడ్డు అంతా డ్రై ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. లేదంటే అసలు వెహికల్స్ వెళ్ళవు, మొత్తం అంతా క్యాడ్బరీ అయిపోతుంది ఈ వే మొత్తం. హిల్ టాప్కి రీచ్ అయిపోయాము. ఇక కొంతమంది నడుచుకుని వచ్చేవాళ్ళు కూడా ఆన్ ది వేలో కనిపిస్తున్నారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి నడుస్తున్నారు. ఎదురుగా టవర్ కూడా ఉంది. మరి సిగ్నల్స్ ఉంటాయా లేదనేది తెలియదు. ఎయిర్టెల్ అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంది. పార్కింగ్ ఏరియాకి రీచ్ అయిపోయాము. సో మేము దిగిపోయాము, వెహికల్ ఈ పార్క్ చేస్తారు. ఇంకా మేము ట్రెక్కింగ్ చేయాలి పైకి. ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది. ఆల్మోస్ట్ మార్నింగ్ అవుతుంది, ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. అటువైపు వెళ్ళాలి. ఎక్కుతున్నాం. చిన్న ట్రెక్కింగ్ ఉంది ఆ పార్కింగ్ ఏరియా నుంచి ఒక 1/2 కిలోమీటర్. ఇది వ్యూ పాయింట్ గుడిసే. కాకపోతే మంట స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందో తెలియదు. మంట అయితే ఉంది. అది మొత్తం ఇదంతా గడ్డే కాబట్టి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గాలి కూడా వస్తుంది. సన్ రైజ్ అవుతుంది, స్లోగా వస్తుంది. సన్ రైజ్ అయిపోయింది, టోటల్గా పైకి వస్తుంది. ఫీల్డ్స్ చూడండి మొత్తం గోల్డ్ కలర్లో షైన్ అవుతున్నాయి టోటల్.
ఇదే గుడిసె అంటే గ్రాస్ ల్యాండ్, మొత్తం అంతా గ్రాస్ ఉంటుంది టోటల్గా. సో ఇది లైట్ సూపర్గా ఉంది. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ముందునంత చిన్న కొండలు ఉన్నాయి. కొంతమంది సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటున్నారు బ్యాక్ సైడ్. స్మాల్ చాయ్ బ్రేక్. సన్ అయితే మళ్ళీ క్లౌడ్స్ లోపలికి వెళ్ళిపోయారు. మొత్తం అంతా మబ్బుగా అనిపిస్తుంది. అలా ముందుకు వచ్చాను కొంచెం. మళ్ళీ ఫైర్ స్టార్ట్ అయింది. ఇంకా అలా రాజుకుంటూ ఉంది, ఆగుతుంది, వస్తుంది, అలా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ కొంచెం మూన్ క్లియర్ కనిపిస్తుంది. చూసారా మూన్ ఉంది, అండ్ ఇటువైపు ఏమో సన్. రెండు కవర్ అవుతున్నాయి. మా వెహికల్ అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. అక్కడి నుంచి ఇదంతా నడుచుకుంటూ రావాలి పైకి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కొండ వ్యూ పాయింట్ అది. యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళలేదు, సేమే ఉంటుంది అని చెప్పేసి ఇంక వెళ్ళలేదు. గ్రాస్ చూసారా ఎంత హైట్ ఉందో. అసలు ఇలా ఉండేది మొత్తం మనం అక్కడ. బట్ మనం జనాలందరూ వెళ్ళి దాన్ని తొక్కేసి ఎలా పడితే అలా చేసేయడం వల్ల గ్రాస్ తగ్గిపోయింది. అండ్ చలి కోసం మంటలు పెట్టేసుకుంటున్నారు. దానివల్ల చాలా వరకు పాడైపోతుంది నేచర్ అక్కడ. దారుణంగా ఉందో రోడ్డు. చాలా పెద్ద ఆ రాళ్ళన్నీ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి రోడ్డు మధ్యలో. ఎక్కడైనా మైక్ ఇష్యూ వస్తే నేను అది వాయిస్ ఓవర్లో కవర్ చేస్తున్నా. ట్రెక్కింగ్ చేసే వాళ్ళ కష్టాలు మీకు ఇంకా రాలేదు కదా. చూసారా, ట్రెక్కింగ్ చేసే వాళ్ళ కష్టాలు. రిలాక్స్ అవుతున్నారు అక్కడ అలా పడుకొని. ఇక్కడ కొంచెం వైడ్గా ఉంది కాబట్టి రోడ్డు పర్వాలేదు. కొన్ని దగ్గర చాలా నేరో ఉంది రోడ్డు. సో ఇది కూడా తవ్వారు, సైడ్న జేసీబీతో తవ్వింది. ఇది మెల్లిగా అది నెక్స్ట్ టైం చేయడానికి నాకు తెలిసి ఇంకొక 2 years పడుతుందేమో. సో ఆ లైన్గా బ్యాక్ సైడ్ చూసారా జీప్స్ అన్ని లైన్ అప్ అయి ఉన్నాయి. ఒక్కటి వెనకాల ఒకటి వస్తుంది. పాయింట్ మార్నింగ్ టోల్ గేట్ ఉంది కదా, ఈ వెహికల్స్ ఇక్కడ అన్ని పార్క్ చేసేసి ఇక్కడ నుంచి వాళ్ళ వెహికల్స్ని తీసుకెళ్ళారు. ఇది జాబర్ పువ్వులంట. హెయిర్ కలర్ డైకి వాడతారని చెప్పి ఇక్కడ డ్రైవర్ చెప్పారు మాకు. మొత్తం ఈ రోడ్ అంతా అవే పువ్వులు ఉన్నాయి టోటల్గా, రెడ్ కలర్వి. ఐరన్ బ్రిడ్జ్ ఉందంట, దాన్ని తీసుకెళ్తా అన్నారు. పాత ఓల్డ్ బ్రిడ్జ్ అంట. ఇదే ఐరన్ బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్ అంట. మనం ఇలా ఇప్పుడు ఎలా వెళ్ళిపోవచ్చా? బాగున్నావు బ్రో, బాగున్నావు, సూపర్. బాగా చేస్తావా? కెమెరా పట్టుకుపోగలరు. ఫ్లో వాటర్ చాలా తక్కువే ఉంది. ఫ్లో మొత్తం అంతా ఐరన్ బ్రిడ్జ్. అది ఐరన్. వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ బ్రిడ్జ్ పైనుంచి ఇందాక వాటర్ చూసాం కదా, అది ఫ్లో అయితే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది. చాలా బాగుంది ప్లేస్ కూడా, లొకేషన్ కూడా. నుంచి అలా అలా మళ్ళీ డౌన్కి ఉంది. ఇది ఐరన్ బ్రిడ్జ్ కింద నుంచి. సెల్ఫీ అయిపోయింది ఇప్పుడే. మనం ట్రావెల్ చేసిన గుడిసే పాయింట్కి వెళ్ళి మాతో వచ్చారు. కో ట్రావెలర్స్. పెట్టండి, మాట్లాడండి. ఏమైంది? సో ఫ్యూయల్ కొట్టించేసి రంపచోడవరం దగ్గర ఒకసారి అక్కడ షాప్ ఉందంట, చూపిద్దాం. రంపచోడవరం దగ్గర ఇక్కడ బిర్యానీ తీసుకున్నాం స్నేహ రెస్టారెంట్లో. ఓకే
సూపర్ అని చెప్పను, అలా అని బాగాలేదని కూడా చెప్పను, ఓకేగా ఉంది ఫుడ్ స్నేహ రెస్టారెంట్లో. ఇక్కడ నుంచి మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. మనం గుడిసెకి ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి. మార్నింగ్ అటు వెళ్ళాం. ఫుల్ ట్యాంక్. $928.4 లీటర్స్, 920 అయింది. నిన్న మన బండి ఆగిపోయినప్పుడు ఇవ్వండి వీళ్ళు ఈ జంక్షన్ వరకు వచ్చేసి మన వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారు. తర్వాత నా బండి ఆగిపోయిందని చెప్పేసి మన వాళ్ళు 11:30కి అలా స్టార్ట్ అయ్యి 11:30, 11:40 ఆ టైంలో స్టార్ట్ అయ్యి. నేను ఎగ్జాక్ట్గా టైం చూడలేదు, బట్ ఇప్పుడు వచ్చి 5 to 12 అవుతుంది. రంపచోడవరం వచ్చేసాం మనం. చెక్ చేస్తున్నారు రంపచోడవరంలో. వర్క్ అయితే చేద్దాం, లేదంటే ఇంకా వైజాగ్లోనే చేయించుకోవాలి. బండి అయితే జస్ట్ ట్రై చేశారు కానీ అవ్వలేదు, అది వర్క్ అవ్వట్లేదు. మొత్తం సెట్ మార్చుకోవాలనే చెప్పారు. అది నేషనల్ హైవే 516 ఈ లంబసింగి, అరకు, విజయనగరం అటు వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ అలా వైజాగ్ ఇటు. మొత్తం ఇక్కడ అన్నీ లైన్గా కోతులు రోడ్డు మీదకి వచ్చేసాయి. రోడ్డు మీదకి ట్రావెన్ బైక్లో నుంచి చీమలు వస్తున్నాయి బయటికి. మన లోపల ఏముందో తెలీదు. ఆ చీమలను దులపడానికి తెగ ప్రయత్నాలు చేద్దాం. మొత్తం సీట్లన్నీ ఇప్పి పడేసాడు పక్కన. చైన్ స్ప్రే కొడుతున్నాం సస్తాయేమో అని. ఆ చైన్ స్ప్రే నా బండి అయిపోయినప్పుడు పనికొచ్చింది. కాదు, నా బండి అయిపోయినప్పుడు పనికొచ్చింది, ఇప్పుడు చీమలకి కూడా పనికొస్తుంది. అది పండగ అనుకుంటా. గుడి నేను వచ్చినప్పుడు కూడా ఏదో కార్యక్రమాలు ఏవో చేస్తున్నారు. పండగ అవుతుంది ఇక్కడ. జగ్గంపేటకి రీచ్ అయిపోయాం. హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయాము. దాబాకు ముందు ఉంది అనుకుంటా. రోహిత్ మ్యాప్స్ పెట్టాడు. రే జస్ట్ మిస్ చూసుకో. అంత హార్న్ కొడుతున్నాడు ఆయన, అయినా సైడ్ జరగకుండా ఎటు వెళ్తున్నాడో తెలీదు. జస్ట్ మిస్. దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేస్తాడు. కొబ్బరి బొండలు ఎలా పట్టుకెళ్తున్నాడు చూడండి లోడు. ఎండిపోయి కొబ్బరి బొండలు, ఎండు కొబ్బరి. రెస్టారెంట్లో తినేసాం. వెజ్ మీల్స్ తీసుకున్నాం. రసవతి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇందులోనే తిన్నాం. వెజ్ మీల్స్ తీసుకున్నాం. అన్నవరం క్రాస్ చేసేసాము. తునికి దగ్గరలో ఉన్నాము. ఎదురుగా కొండ చూడండి, తప్పేశారు, క్వారీ చేస్తారు మొత్తం. ఎంత తప్పారో, మొత్తం బోడుగుండ అయిపోయింది కింద. జస్ట్ టీ తాగేసి ఇంకా 55 కిలోమీటర్స్ ఉంది. సో సారీ, ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 1.5 hour పట్టచ్చు. ఇప్పుడు టైం వచ్చి 5:50 అవుతుంది. ఒక 10 minutes లైక్ 6:10కి ఇక్కడ ఒక 15 minutes బ్రేక్ తీసుకున్నా. 6:10 స్టార్ట్ అయినా 7:30 కల్లా రీచ్ అయిపోతాను మ్యాక్స్. బాయ్ బ్రో, బాయ్. మళ్ళీ నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. నెక్స్ట్ రైడ్ మీరు ఎప్పుడంటే అప్పుడే. బాయ్ బ్రో, జాగ్రత్తగా వెళ్ళండి. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీది ఉంది. ఆ నెక్స్ట్ వీక్ నుంచి ఖాళీ. అరకు అన్నారు కదా,
క్యాంపింగా కుకింగ్ ఓకే ఏం బ్రో నీకు ఏదైనా క్యాన్సిల్ అయితే జాయిన్ అవ్వు తర్వాత అవ్వదు కదా ఇంకా డిసెంబర్ అయిపోతే జనవరి ఉంటుంది. పండగలో అన్ని పండగలో బిజీగా ఉంటాం. పండగలో బిజీగా ఉంటాం, ఇంకెక్కడికి వెళ్ళక అవ్వదు. ఓకే అయితే బాయ్ 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 బాయ్.